హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మన మొబైల్లో కాకుండా మనకి తెలియకుండా ఇంకా ఎవరైనా లాగిన్ చేసి చూస్తున్నారా, మన చాట్స్ని ఇంకా ఎవరైనా చూస్తున్నారా, సింపుల్గా చెప్పాలంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఎవరైనా హ్యాక్ చేశారా అనేది ఎలా తెలుసుకోవాలో నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది మరికొందరికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సపోర్ట్ చేస్తేనే మీ ముందుకు మరిన్ని ఇలాంటి వీడియోస్ని అయితే నేను తీసుకురాగలుగుతాను. ముందుగా ఇన్స్టాగ్రామ్ యాప్ని అయితే ఓపెన్ చేసి కింద మీకు ప్రొఫైల్ సింబల్ చూపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ పైన 3 డాట్స్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఫస్ట్ ఆప్షన్ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ అకౌంట్ సెంటర్ ఉంది కదా, అదైతే ఓపెన్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు కింద వేర్ యు ఆర్ లాగ్డ్ ఇన్ ఆప్షన్ ఉంది కదా, అదైతే ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేశాక మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీ మొబైల్లో కాకుండా ఇంకా ఎన్ని డివైజెస్లో లాగిన్ అయ్యి ఉందనే డేటా అనేది మీకు లొకేషన్తో సహా ఇక్కడైతే చూపిస్తుంది. మీరు మీ అకౌంట్లో మీ మొబైల్లో కాకుండా మిగతా అన్ని మొబైల్స్లో లాగౌట్ చేసేయాలంటే ఆ డివైజెస్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక కింద లాగౌట్ మీద ట్యాప్ చేయాలి. నాదైతే 2018 నుంచి ఎన్ని మొబైల్స్లో లాగిన్ అయ్యానో అన్ని డివైజెస్ చూపిస్తుంది. ఇలానే మీకు నచ్చని డివైజెస్ అనేవి సెలెక్ట్ చేసి కింద లాగౌట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే మీ మొబైల్లో కాకుండా ఇంకా ఎవరి మొబైల్స్లో మీ అకౌంట్ అనేది లాగిన్ అయ్యిందో అన్ని డివైజెస్లో మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది లాగౌట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనమైతే ఇలా ఈజీగా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది హ్యాక్ అయిందా లేదా అనేది ఇన్స్టాగ్రామ్లోనే తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.